ప్రజాప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని, సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందుతున్నారని వెల్లడించారు. ప్రజలు తెలివివంతులని, అందుకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మురళీధర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి తోటి మా తెలంగాణ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మరి నానమ్మలు, నాన్నలు అందరూ బాగుండాలని, మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా సోదరి గారు గీత గారు, మరి వాళ్ళ ఆ అమ్మాయి, మరి మన్మడు గారు, అల్లుడు గారికి అందరి జయం జరగాలని వేడుకుంటున్నాను నేను. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయనతో పాటు మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరు కోఆపరేషన్ చేస్తున్నారు. నేనేమన్నా అవతల చరిత్ర రాను. ఇక్కడ చరిత్రలు ఏంటంటే, ప్రజలు తెలివిగల్లోళ్ళు, చాలా తెలివిగల్లోళ్ళు, భక్తులు. మా అక్క చెల్లెళ్ళైనా ఉన్నా లేకున్నా స్వాములను, అమ్మవార్లను, దేవుళ్లను అగరబత్తితో వాళ్ళ స్తోమత బట్టి దర్శనం చేసుకొని వస్తారు. అది తెలంగాణకున్న దైవము, మంచితనం. ఇంకా ఆయన ఏం చేసిండంటే, మరి ఎన్నో విధాల కార్డులు, ఇవన్నీ రేషన్ కార్డులు ఇవ్వడం, సన్నబియ్యం ఇవ్వడం, ఎంత ఆనందంగా ఉన్నారంటే, నేను అందరు ఎట్ ఏ టైం మంచిగా ఉండాలని కాదు, ఆయన చేసే కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నాడు. అవే కాదు, చీరలు కూడా మరి వాళ్లకు ఏదైతే కార్డులు ఇచ్చిండో ఎంప్లాయీసు, మరి ఇంకెన్నో విధాల నిజంగా చెప్పాలంటే ఏదో టైంపాస్ మాటలు కాదు, రియాలిటీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా ఎంత తెలియగలంటే, నీళ్ళున్న బాయిలనే బొక్కలేస్తాడు కానీ నీళ్ళు లేని బాయిల బొక్కలేస్తాడా? బొక్కనేసి నీళ్ళు తీస్తారా? తీయరు. కాబట్టి తెలితోని క్యాన్సింగ్ చేసి, తెలితోని ఓటర్ బ్యాంక్ చూపించాను. ఇది ఎవరమో అనుకోవడం తప్పది. ఊకే విమర్శించడం కొంతమందికి అలవాటు. రిజల్ట్స్ వచ్చిందంటే అది పాసో ఫెయిలో ఏదో చూడాలి. పాసు ఫస్ట్ క్లాస్ అయినా, ఫెయిల్ ఫస్ట్ క్లాస్ అయినా ఫెయిలే అంటారు. పాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన మార్కులు వస్తే పాసే అంటారు. అది అవసరం. విమర్శించడం మహా తప్పు. ఎందుకు విమర్శించడం? ప్రజలు ఇచ్చిన నిర్ణయం ఇది. ఎవరో కొన్న నిర్ణయం కాదు, డబ్బులు ఇచ్చిన నిర్ణయం కాదు. ప్రజలు తెలివిగళ్ళు. మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇవన్నీ బ్యాంకుల్లో నీళ్ళుండి ఆయన ఎంత కష్టపడి దాన్ని సాధించుకుంటూ పోతున్నారు. బట్ అన్న వీళ్ళందరూ మా తోటి మినిస్టర్లు అందరూ, మా అన్నలు అందరూ, నేను ఎవరిని పేరు విమర్శించేది కాదు. వాళ్ళైనా ఎవరైనా బాగా కష్టపడే సహకరిస్తున్నారు. అటువంటప్పుడు అన్నీ సక్సెస్ చేసుకుంటూ పోతుండ్రు. రెండేళ్ళల్లో ప్యాడీ కూడా విపరీతం వచ్చిందయ్యా. నేను ఏదో అంటలేను. ఆ గంగమ్మ కూడా అట్లా పడ్డది, ఇక్కడ డ్యామేజ్ జరగలేదు. వచ్చినా కూడా పంట కూడా విపరీతమైన పంట. నేను ఏదో మాట్లాడడం తలుచుకోలేదు, నేను చూసింది చెప్తున్నా నేను. అది మళ్ళీ ఈసారి కూడా ఇమీడియట్గా వేసేదారులు వేసాను. ఇక యూరియా అంటే ఎవరి తప్పు? మా మోడీ సాబ్ తప్పనా? ఆయన కూడా దేవుడే. మోడీ సాబ్ కూడా దేవుడే. ఆయన ఎన్నో ప్రపంచంలో 60% 70% ఆయన ఏదో సాధించి పెట్టడో మామూలు మాట కాదు. అది మంచి దైవభక్తి ఆయన కూడా, మోడీ సాబ్ కూడా. మరి తర్వాత మా రాహుల్ గాంధీ గారు కూడా ఫ్యూచర్ ప్రధానమంత్రి అన్నట్టు మాకు అభిమానం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా కష్టపడ్డారు దేశానికి. ఎంతో జవాలన్నారు, ఇందిరాగాంధీ, సోనియమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడకం అవుతుంది. విమర్శించేది ఏం లేదు. ఓపిక చాలా అవసరం. మా అన్నదమ్ములైనా, మా అక్కజల్లైనా, ఈ తెలంగాణ సోదరుమణుల ప్రేమలున్నాయి. తోటోడు బాధపడుతుంటే వారిని చూసి ఊరుకోరు. వారికి ఏదో సహకారం చేయాలని చూస్తారు. అదే పుణ్యం. ఎందుకు విమర్శించుకుంటూ ఉండాలయ్యా? అది మహా తప్పు. ముఖ్యంగా చెప్పాలంటే మా గవర్నీలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతుందంటే నేను మామూలు విషయం కాదు. నేనేదో స్వార్థపరుని కాదు. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ ఆయన దగ్గర పోతే చేపిస్తాను. నాకు ఎవరు చేయలేదు? రాజశేఖర్ సాబ్ చేయలేదా? ఎవరు చేయలేదు? అందరు చేసిన వాళ్ళు అంజయ్ సాబ్ చేయలేదా? ఎవరు చేసిన? చెన్నారి సాబ్ లేకుండానా? అటువంటి పరిస్థితి ఎక్కడ క్రియేట్ చేస్తలేడు. ఇప్పుడు రీసెంట్లీగా ఈ అయితే ల్యాండ్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే చేసిన చాలా బాగుంది అది. ఎందుకంటే ఎవరు వెళ్ళరు బయటికి క్లీనింగ్ చేయడానికి. టౌన్ ప్లానర్స్ వెళ్ళారు. ఎంత కుప్ప చేస్తుంటారు. రేపు ఎలక్షన్స్ ఓట్లు వేసేది మనోళ్ళే కదా, వాళ్ళే కదా. అది ఒకటి బాగా జయం తీసుకున్నాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఆనందం అనిపిస్తుంది. మంత్రులు కూడా అందరూ బాగా కష్టపడుతున్నారు. ఎవరు భేదాలు లేవు. వాళ్ళ తోటోళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకోవడం, ఆ స్వామివారి ఆశీస్సులు. మరి ఎక్కడ చూసినా అంత ఉత్సాహంగా కనబడుతున్నారు. ఇక ఎట్ ఏ టైం 2 years లోపలే అంటే ఎట్లా? చెట్టు పెడితే పండ్లు వచ్చే టైం చూడాలి. ఆ పండ్లు వస్తున్నాయి, ఆనందపడదాం.
కొద్దిగా వస్తున్నాయి. ఇంకా కొంత టైం ఉంది. ఆ 3 ఏళ్లలో చూడండి మీరు ఏ విధంగా జరుగుతుందో. ఇంకోటి నాకు ఒక బాధ ఏందంటే ఇప్పుడు ఇక చెప్పొద్దు కానీ ఈ 14లా ఎవ్వరూ వెళ్ళరు. ఆ డిఎంసీలను కూడా కొంతమందిని సార్ డిస్టర్బ్ చేయాలి. నాకైతే ఏమి ఇష్టం అనిపించదు. ఏం లాభము ఇంటర్ ట్యాక్సులు కట్టి వీళ్ళు నెల కాగానే బిల్లు తీసుకుంటున్నారు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేయరు. ఏం చేసేందుకు ఇవన్నీ ఇంత కష్టపడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి, ఆఫీసర్లు కూడా. కొంతమంది ఆఫీసర్లు తప్పులు చేసిండు. ఇప్పుడు జోనల్ కమిషన్ కూడా చేంజ్ చేసిండు. డిఎంసీలను కూడా చేంజ్ చేయాలి. కొంతమంది మిస్యూజ్ వీళ్ళు ఎంబడి విజిలెన్స్ కూడా ఉండాలి. మరి ఏంటి అది బాధలు పడుతుంటే పట్టించుకోకుండా తిరగడం ఏమవసరం? ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ముఖ్యమంత్రి, మంత్రులు బాగా కష్టపడుతున్నాయి. వీళ్ళను స్వామివారి ఆశీస్సులు వాళ్ళకి తప్పకుండా ఉంటాయి. నేను అన్నంత మాత్రాన కాదు, నేను మామూలు భక్తుణ్ణి. నా దృష్టిలో ఇది జరగాలని ఉంది. ఈ సమయం ఇచ్చిన మా జయప్రసాద్ చైర్మన్ గారికి, మరి మా చంద్రశేఖర్ గారికి, వీరందరికీ అక్కడ ఉన్న స్టాఫ్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు.